పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా నా బతు. యాక్చువల్గా డిప్లొమా అయితే 2018లో అయిపోయింది. 14 బ్యాక్లాగ్స్ పడ్డాయి. నాకు ఎలక్ట్రికల్ అంటే ఇంట్రెస్ట్ ఉండే, బట్ మా పేరెంట్స్ వేరే వాళ్ళ గైడెన్స్ వెళ్ళి నన్ను ఫోర్స్ చేసి సివిల్ ఇంజనీరింగ్ బ్యాచ్ లో వేయించారు. మనకు అది నచ్చని బ్రాంచ్ అది. సో ఇక మనకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఒక సెమిస్టరే స్కిప్ చేసిన. కాలేజీ కూడా ఎక్కువ ఉండేటోని కాదు నేను. ఎంతసేపటికి ఇంటికాడ హాలిడేస్ దొరికితే ఇంటికాడనే, ఏది దొరికినా ఇంటికాడనే. చాలా కేర్లెస్ చేసిన చదువు. ఓకే, డిప్లొమా అయిపోయిన తర్వాత ఇక జస్ట్ నేను ఒక ఫోటోషాప్ నేర్చుకున్నా 1 మంత్. ఎవడో పుణ్యాన కట్టుకొని హైదరాబాద్ అయితే వచ్చిన. ఉమ్, ఇక్కడికి వచ్చిన తర్వాత మన కథ తెలుసు కదా. కొత్తగా ఎవరు తెలియదు, ఫ్రెండ్స్ ఉండరు, రిలేటివ్స్ ఉండరు. ఇక నేనే గూగుల్ మ్యాప్స్ లో ఆమె మైత్రి ఉన్నది ఒక హాస్టల్ చూసుకున్నా. ఇక డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయినా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ ఒక స్టార్ట్అప్ కంపెనీలో జాయిన్ అయినా. ఫస్ట్ 3 మంత్స్ శాలరీ అయితే ఏమి ఇవ్వలేదు ఆడు. తర్వాత నుంచి 9,000 ఇచ్చిండు. స్టార్టింగ్ లో తెలుసు కదా ఎట్లుంటుందో, ఫ్రెషర్స్ ఎట్లా ఆడుకుంటారో. సో ఆ 3 మంత్స్ చూపించడానికి నరకం అంతా చూపించారు వాళ్ళు. ఆడు ఇట్లా ఎట్లా మాట్లాడేటోడు అంటే, నువ్వు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, నువ్వేమో ఉండాల్సిన అవసరం లేదని చెప్పిండు. అది ఎంతమంది అంటే ఒక టోటల్ ఆఫీస్ లో ఒక 40-50 మంది ఉంటారు కంపెనీలో డెస్క్ లో. ఉమ్. ఆ డైరెక్ట్ చైర్ల నుంచి పైకి లేపేసి నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి గట్టిగా మాట్లాడేటోడు. బట్ అవన్నీ భరించేటోడే. ఎందుకంటే మనకు జాబ్ కావాలి, పైసలు కావాలి. సార్ ప్లీజ్ సార్, నువ్వు కావాలంటే ఇక్కడే చెద్దర్లు బ్లాంకెట్లు తెచ్చుకొని నేనే పడుకుంటా, కానీ నాకు మాత్రం ఈ జాబ్ ఖచ్చితంగా కావాలని చెప్తే మళ్ళీ నెక్స్ట్ డే ఆడే పిలిచి ఇక వర్క్ నేర్పించడం స్టార్ట్ చేసిండు. జాబ్ అంతటా ఒక తీరు అయితే హాస్టల్ లైఫ్ ఇంకో తీరు బా. యా ఎగ్జాక్ట్లీ. ఆడు తీసుకునేది నీకు తెలియదు కదా, నువ్వు కూడా హాస్టల్లో ఉంటావు కదా. హే మనము నేను హాస్టల్ జాయిన్ మన అయినప్పుడు స్టోరీ అయితే వేరు. నాకైతే నరకం అనిపించింది ఫస్ట్ 2-3 రోజులు. ఉచ్చబోతారు, దానికి డోర్ కూడా వేయరు, నీళ్లు కూడా చక్కగా పోయారు పక్కన ఉన్న రూమ్మేట్ గాళ్ళు. జాయిన్ అయ్యేటప్పుడు వార్డెన్ గాడు ఏం చెప్పిండు, మంచి ఫుడ్ ఉంటది, మంచి బెడ్, అసలు మా రూమ్ లో వైఫై, హాట్ సేమ్ వాటర్, నాకు ఈ గేజర్లు ముచ్చట అన్ని చెప్పిండు. అన్నాడు. అసలు తీరా పోయి చూస్తే ఆ గేజర్ స్విచ్ ఆడు పొద్దున 8 నుంచి 10 దాకా ఎత్తానంటాడు. నాకేమో ఆఫీస్ షిఫ్ట్ 2కి. ఉమ్, అసలు ఎటు చూసినా సరే వీళ్ళేను ఉండలేము, వీళ్ళు లేదు ఉండలేదు అన్నట్టే అయ్యేది క్రియేటివ్. యాక్చువల్లీ మీ రూమ్ లో ఎంత మంది షేర్? రూమ్ లో 4 షేరింగ్. అందులో ఒక అన్న ఉంటాడు, పద్దాల సిగరెట్ కాలుతుంటాడు. ఆయన ఏం చేస్తాడు, వాష్రూమ్ కి వెళ్తాడు, సిగరెట్ కాలుతాడు, వస్తాడు. తర్వాత నేను వాష్రూమ్ కి వెళ్తే ఆ గబ్బు తట్టుకోలేక ఎంత నరకంగా అనొచ్చేదంటే, జనాలు అన్న ఏందన్నా ఇదంటే ఉంటే ఉండు, లేదంటే రూమ్ మా తమ్ముడు అనేటోడు. ఆడు వాడేం లెక్క బిహేవ్ చేసేటోడు యాక్చువల్లీ అసలు. నా ఉమ్, సిచ్యువేషన్ వేర్రమ్మా. నేను రంగా హైదరాబాద్ లో ఇది ఎక్కడ హాస్టల్లో లేను, డైరెక్ట్ రూమ్ దొరికింది నాకు. బట్ నేను ఇక్కడ ఒక బిల్డింగ్ మెయింటైన్ చేస్తా. ఆ బిల్డింగ్ తో ఉమ్. నాకు వచ్చింది సావు. నా సావు కంటే ఆ బిల్డింగ్ పంచాయతీ. ఓ వాచ్మెనా? అదిలే నాట్ కానీ నాట్ లైక్ దట్ రే. ఎలా అంటే జస్ట్ ఒక చూసుకునేటోడు లెక్క. అంటే బిల్డింగ్ అదిలే చూసుకోవడం అంటే వాటర్ మెయింటెనెన్స్, అది ఆ బిల్డింగ్ ఓనరు నీ రిలేటివా? మా రిలేటివ్ అన్నట్టు. ఆహా, ఓకే ఓకే. ఓకే. నీకు నీకు కొద్దిగా బెటర్ నా రా. నువ్వు హాస్టల్ లైఫ్ ఉండుంటే ఫుడ్ తినేటోడు కాదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మంచిగా లావుంటుండే, అంత ఉంటుండే. వీడికి ఎప్పుడైతే వచ్చానో హాస్టల్లో ఫుడ్ తింటాం మొదలెట్టానో, ఇక అంతే కథ. టయానికి ఫుడ్ ఉండదు. నైట్ 10కి ఆఫీస్ అయిపోద్ది, 2 షిఫ్ట్ అంటే. ఉమ్. వస్తానా, హాస్టల్కి వచ్చే టయానికి అన్నం దాని మీద లాస్ట్ ఎవడు పెట్టుకుంటాడో తెలియదు. ఆడు 7:30 to 9:30 అనే అంటాడు. సరే అని చెప్పి వచ్చి 10కి ఆఫీస్ అయిపోతే 10:30 అవుతుంది. వచ్చి తిందాం అనుకునే టయానికి ఆ అన్నం ప్లేట్ మీద పురుగులు పోతా ఉంటాయి. కింద సాంబార్ గిన్నెలో వాటర్ తప్ప ఇంకేం ఉండవు. ఇక మజ్జిగ అంటే హాస్టల్ మజ్జిగ గురించి మనం మీమ్స్ లో చూస్తూనే ఉంటాం, వాటర్ కంటే దారుణం అని. నీకు ఇంకా బెటరు. మధ్య అంటే నాకు ఒకటి రే గుర్తొచ్చింది. నా ఒక్క నిమిషం. రే హరి, ఓకే. నా నా రూమ్ లో ఆడు తీసుకునేది 4,800 అప్పట్లో ఆ రోజుల్లోనే. ఉమ్, ఉమ్. 2019 ఆ రోజుల్లోనే. కానీ 7 షేరింగ్ మామ అది. ఆడు ఎట్లా ప్లాన్ చేసిండో ఏమో తెలియదు కానీ 7 షేరింగ్ అది. మైత్రిలో నువ్వు తెలుసుగా ఎట్లుంటుందో. తెలుసు. దారుణం. ఇక టూ బాత్రూమ్ కు టూ పోవడానికి కూడా మంత్స్ గ్యాప్ ఉండదు కదరా షవర్ షేరింగ్ అంటే. ఆహా, అసలు ఉండదు. నీకు నేను ఎట్లా పడుకున్నట్టు అంటే, నా బ్యాగులన్నీ దగ్గరికి జరుపుకొని దాన్ని మెత్త లెక్క చేసుకొని బట్టలన్నీ ఇడిచిన ఉమ్, బట్టలన్నీ ఆ బ్యాగుల మీద వేసుకుంటూ అట్లా ఉమ్. అట్లా మెయింటైన్ చేసుకోండి. ఒక 3 మంత్స్ ఉన్న నరకం భరించలేక మనం లకడి కప్పులకి వచ్చిన. మా అక్కడికి వచ్చిన కూడా జస్ట్ సేమ్ అదే బాధ.
హాస్టల్లో మనకి ఉండే ప్లేస్ ఎంత తెలుసా? మనకంటూ ఒక 3 ఫీట్ వెడల్పు, ఒక 6 ఫీట్ పొడవు మంచం, అంటే జస్ట్ లైక్ సమాధి లెక్క, సమాధికి ఉండే కొలతలతో ఒక మంచం ఇస్తాడు. అంతే. నడవడానికి ప్లేస్ ఉండదురా. ఫస్ట్ ఆ, డోర్ లేయడానికి తీయడానికి కూడా ప్లేస్ ఉండదు. నడవడానికి 3 ఫీట్ ఒక వెడల్పుతో ఈ హాస్టల్ అన్ని త్రీ ఆ, ఫీట్ వెడల్పుతో కట్టింటారు. అవును. మంచం 3 ఫీట్ వెడల్పు, నడవడానికి ఒక 3 ఫీట్ ఆహా కారిడార్, ఆ బాత్రూమ్ కట్ ఉండేది ఇంత. వాడు వాషింగ్ మిషన్స్ ఫెసిలిటీ ఉంది అంటాడు. అది ఒకటే మిషన్ ఉంటది. హాస్టల్ మొత్తం చూస్తేనే 100 మంది ఏవో ఉంటారు బిల్డింగ్ మొత్తం. ఆదివారం వచ్చిందిలే ఉతుక్కుందాం అని పోతే క్యూ ఉంటది ఆడ. ఒకడు షూస్ ఎత్తాడు, ఒకడు సాక్స్ ఎత్తాడు. దానిలో మనం ఉతుకుదాం అంటే ఆయన మట్టి పోదు. ఆ మిషన్ ఏమో 12,000 రూపాయలు 13,000 రూపాయలు కొని ఆడ పడదింగుతాడు ఆడు. ఎంత దారుణం అంటే దానమ్మ బట్టలు బ్రాండెడ్ ఉన్నా కూడా ఆ వాషింగ్ మిషన్ లేనంటే భయం. అది సరే బాత్రూమ్ లో ఉతుక్కుందాం అంటే ఎవడన్నా కబోర్డ్ లో పోతాడు, దానిలో పోతాడు లెట్రిన్ బేసిన్ లో. కానీ మా దగ్గర ఉన్న అన్నోళ్ళు సరే నాకంటే పెద్దోళ్ళు, వాళ్ళతో నేను ఎక్కువ స్టే చేయలే కానీ వాళ్ళు కింద ఫ్లోర్ మీద పోసేటోళ్ళు. నీళ్ళు ఏమైనా కొడతారు అంటే అది కూడా కొడతారు. నేను ఇక బట్టలు ఉతుక్కోవాలంటే అన్ని నెల రోజులు ఒక్కోటి 2 2 సార్లు వేసుకొని ఇంటికి ఎత్తపోయి ఉతుక్కునే పరిస్థితి. హాస్టల్కి 5,500 కడుతున్నావు, నువ్వు ఎందుకు హాస్టల్లో వాటలేదని ఇంట్లో వాళ్ళు అంటారు. ఇది పరిస్థితి అని చెబితే నువ్వు హాస్టల్ కాదు వేరే హాస్టల్ మారంటారు. ఇందులో అడ్జస్ట్ అయిన ఎట్టాగో మళ్ళీ వేరే దానికి పోతే అక్కడ ఇంకా కొత్తోడు ఉంటాడు, కొత్త కల్చర్ ఉంటది. ఎట్లా అర్థమైద్ది? అవును. ఇంకోటి తెలుసా? హైదరాబాద్ లా నేను ఒక బిల్డింగ్ మెయింటైన్ చేస్తున్నా అంట కదా, ఇది ఒక 3 ఫ్లోర్ ఉమ్, బిల్డింగ్ అన్నట్టు. హైదరాబాద్ లో ఉమ్, ఉన్నంత నీటి ప్రాబ్లం ఎక్కడ ఉండదు మావ. ఈడ ఎట్లా అంటే అవును. నైట్ 2 గంటలకి వాటర్ వదులుతాడు. ప్రపంచం అంతా ఉమ్, పడుకున్నప్పుడు మనం లేచి వాటర్ పట్టాలా. ఇంకోటి, ఉమ్, వాటరు అస్సలు జరిపోవు. ఆ? నేను ఉండేది ఎస్ఆర్ నగర్ లో, బాపు నగర్ అని చిన్న చిన్న గల్లీలు ఉంటాయి దీంట్లో. ఇక్కడ బోర్ ఉమ్, వేయడానికి ఉండదు, జస్ట్ మంజీరా వాటర్ ఉమ్, తోనే నడిపేయాలి బిల్డింగ్. 2 డేస్ దాన్ని ఉమ్, మెయింటైన్ చేయాలంటే 2 రోజులకు ఒకసారి వాటర్ వదులుతాడు, డైలీ గాని కాదు. మళ్ళీ అది 2 గంటలకి. ఈ 2 అనే నంబర్ బాగా ఉమ్, పట్టుకున్నారు వీళ్ళు. పంచాయతీ ఉమ్, ఉమ్, ఉంటది, ఉమ్. ఒకడేమో అన్న వాటర్ అయిపోయా అని ఇంకోడు, ఆఫీస్ లో ఉన్నప్పుడు అన్న మోటర్ అయ్యావా అని ఇంకోడు. పంచాయతీ మా ఈడ ఉమ్, బిల్డింగ్ మెయింటైన్ చేయడం మాత్రం. సరే, ఉమ్, వాటర్ విషయంలో నేను కడుతున్న రూమ్ రెంట్ 14,000 మామ, 1 BHK. ఆ, లాస్ట్ లాస్ట్ 5 months నుంచి మార్నింగ్ మాత్రమే వస్తాయి వాటర్. జస్ట్ 9 to 9:30 వరకు వస్తాయి. నువ్వు ఏదైనా అవును. చేయి, ఉమ్. అండ్ ఆ హాఫ్ అవర్లోనే చేయి. అదే. అదే నువ్వు అది ఒక తింటావా, 5 బకెట్లు పోతావా, 6 బకెట్లు కడుక్కుంటావా, ఎగ్జాక్ట్లీ, పట్టుకొని ఏదన్నా పెట్టుకుంటే గానీ రోజు ఏదైనా మొత్తం చెయ్యి. గడవదు. ఎగ్జాక్ట్లీ ఉమ్, మా అంతే. నేను ఏం చేస్తా తెలుసా? ఉమ్, మార్నింగ్ ఎవడొకడు ఫోన్ చేసే వరకు వాళ్ళు ఆన్ చేయ. ఉమ్, ఉమ్. ఎవడొకడు అన్న వాటర్ అని ఫోన్ చేస్తే వాళ్ళు ఆన్ చేస్తా, అప్పుడు వాటర్ వస్తాయి అందరికి. అది కానీ ఎంతసేపు ఉంటాయి తెలుసా? మహా అంటే ఒక హాఫ్ 1 అవర్, 1 అవర్ ఉన్నాయంటే ఎక్కువ. ఇంకా ఉమ్, మధ్యాహ్నం వరకు వాటర్ వచ్చినాయంటే ఫోన్ చేసి చెప్తారు, అన్న ఈరోజు మధ్యాహ్నం వరకు వాటర్ వచ్చినాయి అన్న అని ఆశ్చర్యపోతారు. అట్లా ఉంటుంది పరిస్థితి. ఉమ్. అంటే వాటర్ ఎన్ని ప్రాబ్లమ్స్ ట్యాంకీలు ఉందిలే ఉన్నాయి కానీ. నీకు నింపడానికి? ట్యాంకులన్నీ ఉన్నాయి, బట్ ఎట్లా అంటే 2 డేస్కి ఉమ్, ఒకసారి వస్తాయి. ఇవి మొత్తం బిల్డింగ్ ఉమ్, కదా, మొత్తం బిల్డింగ్ లో 15 మెంబర్స్ అట్లా ఉన్నారు. అందరికంటే ఉమ్, కావు. పోనీ బోర్ వేపిద్దామా అంటే ఈ సందులో ఉమ్, లారీ రాదు. అది పంచాయతీ. ఉమ్. ఆ ఇది ఒక పెద్ద అది పెంట ఉంటది నార్మల్ గా హైదరాబాద్ లో. హైదరాబాద్ లో ఉంది సందుల్లో ప్రాబ్లం. లారీలు రావు, ఏమీ రావు. యా. ఇంకా మనకి చూస్తే శాలరీ తక్కువ, హాస్టల్ ఫీజు కడతాం. ఇంకా హాస్టల్ ఫీజు కట్టాక ఏమైతది, మనకి మధ్యాహ్నం ఫుడ్ తినబుద్ధి కాదు. సపోజ్ బయటికి పోయి తింటే 150 రూపాయలు అయిపోతాయి. మనం అదే అవును. లెక్కన వారం లెక్కేసుకున్న 10 రోజులు తిన్నా కూడా నీకు అక్కడ 1,500 రూపాయలు అయిపోతుంది. మళ్ళీ హాస్టల్ ఫీజు 5,500 కడుతున్నాం. ఈడ 6 7 వేలు అయిపోతాయి. మనకు వచ్చే 20 30 వేలు దేనికి కావు. ఉమ్. సరే, యాక్చువల్లీ ఇప్పుడైనా 25,000 30,000 శాలరీ రా. నేను ఉమ్, కరియర్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ 9,000, అది కూడా వర్క్ అంతా తెచ్చుకుంటే 3 months తర్వాత స్టార్ట్ అయిందని. ఆ, ఆ ఆ, ఆ ఆ 9,000 లో కూడా ఆడు 5,000 ఆడు పోయేది, అయినా కూడా దీనికి తిండి బయట తినేది. వాళ్ళని డబ్బులు హైదరాబాద్ లో అడగలేము, మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి. హైదరాబాద్ లో ఉండాలంటే మినిమం లో మినిమం ఉమ్. 50,000 వస్తే అప్పుడు సర్వే కాగలం. మినిమం. ఆ అది నువ్వు 50 బతకొచ్చు అంటావు. ఈజీగా. మనకి 50 అంటే మనకి ఇప్పుడున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం నువ్వు బిచ్చగాడివి. 1,50,000 పైన వస్తే జస్ట్ బిలో మిడిల్ క్లాస్. ఒక అంతే. 5 6 లక్షలు వస్తే గనుక నువ్వు రే అబోవ్ మిడిల్ క్లాస్ లో చేరు. రే
అరే ఒక్కొక్కడు 2 లక్షలు వస్తే మిడిల్ క్లాస్ బతుకులని ట్విట్టర్ లో దాంట్లో పెడతారు. ఆ 2 లక్షలు ఏంద్రా? కాదు, ఆ లింక్డ్ఇన్ లో నాకు 15 ఎల్పిఏ ఫ్రెండ్స్, నేను లైఫ్ నెల లీడ్ చేయాలో చూతారా బెంగళూరులో అని అడుగుతాడు. అరే నా కొడుక ఆ, ఈడ 3-4 ఎల్పిఏ వస్తలేదురా అనిపిస్తుంది నాకు అది చూసినప్పుడల్లా. ఆ, ఉమ్, మనం ఓ, 30,000కి అంటే 2 lakhs ఉన్నోడే నీకు మిడిల్ క్లాస్ పర్సన్ ఆ, అండి. 25,000 అదే 30,000, కొంతమంది అయితే 12,000 15,000 చేస్తారు. ఇంకొంతమంది మన బ్యాచిలర్స్ జాబ్ దొరక్క స్విగ్గీ జొమాటోలు కూడా ఉమ్. కొడతారు. అది ఆ లెక్క అసలు ఆ బతికేది. స్విగ్గీ జొమాటోలు, మా హాస్టల్లో ఒక అన్న ఉంటుండే. బా మంచిగా పొద్దున్నే లేస్తాడు, పీక్ అవర్స్ అని ఉంటాయి. పీక్ అవర్స్ కానీ జొమాటో కొట్టడానికి పోతాడు. కొట్టి మొత్తం మీద లాభం వచ్చేది ఎంత అనుకుంటే ఒక 200-300 మిగులుతుంది అన్నకి. ఆ రెండు అంతే. మూడు వందల్లో అన్న వచ్చే టైంకి హాస్టల్లో టిఫిన్ అయిపోయింది. ఆ టిఫిన్ 100 రూపాయలది చేస్తాడు. మధ్యాహ్నం ఏంది, పొద్దున్నే లేచిండు కాబట్టి తిరిగి వచ్చిండు కాబట్టి కళ్ళు మంతకుంటే నిద్రపోతాడు. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేయడు కాబట్టి అది బయటనే తింటాడు. ఆయనకి తెలియకోకుండా ఆయన 6 నెలలు లైఫ్ వేస్ట్ చేసిండ్రా. నేనున్న ఆ 6 నెలలు ఆయన ర్యాపిడోలు కొడుతూనే ఉన్నాడు. హాస్టల్లో ప్రశాంతంగా ఉందా అంటే అవును. ఫుడ్ బాగోదు. అట బాత్రూమ్ లోనేమో ఈ సిగరెట్ కాదొకటి ఇంతే. ఇట్లా ఇక పాపం ఆయన 6 మంత్స్ వేస్ట్ చేసుకుండు అటు ఇటుగా. ఉమ్, ఇది ఇప్పుడున్న ఇంకా సిచ్యువేషన్ మనతో బాగా అదే. పోల్చుకుంటే హరిగాడిది లగ్జరీ లైఫ్, మంచిగా రూమ్ ఇచ్చిండు, మెయింటైన్ చేయమన్నాడు, మహా అయితే వాటర్ వదులుతాడు. ఇంటికి అంతే. నా ఆంటీ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి గొడవలు ఏమన్నా ఉంటే ఇక మీరేముందిలే నేనే సెట్ చేస్తాడు ఈడి అంతే. ఈడి 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 వ్యవహారాలు వేరే ఉండే వాళ్ళ ఆ, మావా అని చెప్తాడు అది అంతే. కాదు మావా, ఈడ ఇట్లా అదో ఫెసిలిటీ ఉంటుంది మావా. ఇంటికి ఓనర్ అంటే ఏమన్నా వెరైటీలు ఉమ్, ఏమన్నా చేసినా గానీ మనకి ఫస్ట్ వచ్చేస్తాయి. ఉమ్, ఆ విషయంలో అయితే అదొక ఫెసిలిటీ ఉంటది. కింద రాజమండ్రిలో ఉంటారు, ఉమ్, వాళ్ళకి చికెన్ పిక్కలు ఉమ్, అడిగితే చేసిస్తారు తెలుసా. ఉమ్. అట్లా బాగా సెట్ చేసుకున్నారు నువ్వు. అది ఏం నువ్వు చెప్తున్నావు. సుఖపురుషుడు రా బాబు, మాతో పోల్చుకుంటే మేమే ఈడ బాధలు పడుతుంది ఆఫీస్ చుట్టూరు హాస్టల్ చుట్టూ తిరుక్కుంటా. మన అబ్బాయిలు బ్యాచిలర్స్ కష్టాల్లో ఉంటారా? లేకపోతే మనకే ఉమ్. కష్టాలు ఉంటాయి అర్థం కాదు. చుట్టూ ప్రాబ్లమ్స్ ఆహా, ఉంటాయిరా ఫస్ట్ అయితే. ఒకటే థింగ్ మామ, మెన్ అంటే కష్టాలు, కష్టాలంటే మెన్ను, ఆ, అంతే ఇక. అది ఆ, ఈ ఎన్ని పాసిబిలిటీస్ లో హార్డ్ వర్క్లు ఉంటే అన్ని పాసిబిలిటీస్ మనమే చేయాల్సి వస్తే మనకే ఉంటాయి. ఉమ్, ఉమ్. ఆ, ఉమ్, మళ్ళా చుట్టూరు ప్రాబ్లమ్స్ పడుతూ ఫేస్ చేస్తూ కూడా వెళ్తా ఉంటే కొత్త కొత్త యాడ్ అయితే అది. చూడు. ఉమ్, ఉమ్, ఇక అది ఇక లివ్ చేయాలన్న హోప్ రాదు. అది ఆయనకి ఇంకెన్ని రోజులు రా నాయనా ఈ కర్మ. ఉన్నంతలో చెప్పు ఏదో చెప్పు. లైఫ్ సాఫీగా మూవ్ అవుతుంది అన్నప్పుడే ఏదో ఒకటి వచ్చి అడ్డం పడుతుంది. స్టార్ట్ అవుతుంది. జీవితం మంచిగా ఈ నాశనం రోజు అయిపోతుంది. తిన్నారా పొద్దున్న అంటే ఈ రోజు ఏదో ఒక ఇష్యూ ఉంటది. ఆ అది పొద్దున 8ంటికి లేచినామంటే లాస్ట్ నైట్ ఒక 12 దాకా ఉరుకుతూనే ఉంటాం. ఎందుకు ఉరుకుతాం ఉంటాం. కూడా తెలియదు. ఉమ్. అదే అదే అలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటదా అంటే అది కొన్ని రోజులు ఉంటది, కొన్ని అది రోజులు కూడా ఉండదు. ఉండదు. ఓ- అదే కొన్ని రోజులు ఖచ్చితంగా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటది. ఎందుకంటే మన ముగ్గురిది ప్లస్ ఏంటంటే మనం నచ్చిన ఫీల్డ్ లోకి వచ్చినాం. నేనిగా ఈ హాస్టల్ ఫుడ్ వెళ్ళదు, ఇక ఇదంతా అయ్యే పంచాయతీ కాదని రూమ్ జాయిన్ అయిదామని రూమ్లు ఎతికిన. ఇక చూడు మామ, బ్యాచులర్ రూమ్స్ కష్టాలు ఎట్లుంటాయో సోయల్ గాని నేను రూమ్లు ఎతికిన. ఓసారి నువ్వు చెప్పు నువ్వు. దగ్గర దగ్గర ఆడు నేను కలిసి ఒక 15 రోజులు ఎతికినాం. నా బండ 2,000 పెట్రోల్ అయిపోయింది. జస్ట్ రూమ్ ఆహా, ఎతకడానికి. మామ ఇప్పుడు నువ్వు రూమ్ కొంతమంది మెయింటైన్ అయితే చేస్తున్నావు కదరా, నువ్వు బ్యాచులర్స్ కి రూమ్ ఇవ్వాలంటే నువ్వు అడిగేది ఏందిరా హరిగా, మా ఉన్నది ఉన్నట్టు చెప్పు నా కొడక. టు బి ఫ్రాంక్, ఉమ్, రూమ్ విషయంలో అయితే ఉమ్, ఎస్ఆర్ నగర్ ఉమ్, మెట్రో పక్కనే బాపు నగర్ అని సందులు ఉంటాయి. ఇక్కడ జస్ట్ ఉమ్, పొద్దున్న టూలెట్ బోర్డు పెట్టినా అనుకో, సాయంత్రం కల్లా బోర్డు తీసేయచ్చు. జస్ట్ ఆ, అది అక్కడ అట్లుంటాయా ఖాళీగా ఇటు ఉంది అంటే మేము. చాలు. ఇంకోటి తెలుసా. మేము ఆఫీస్ కి నియర్ అని ఈ ఏరియాలో తీసుకుంటుంటే ఆ, ఒక ఆంటీ ఉందిరా, మేమిద్దరం ఉమ్, పోయినాం రూమ్ అడిగినాం. అది బ్యాచులర్స్ కి ఏం బాబు అది ఇది అంది, కానీ రెంట్ ఎక్కువ పే చేస్తే ఇస్తా అంది. సరే ఆంటీ అన్నాం. అన్న తర్వాత ఆమె మాకు కిందికి మీదికి చూసింది. సరే చూస్తే చూసిందిలే, రూమ్ ఇస్తే చాలు, మనం ఏందో పోయే కొద్దీ తెలిసిద్దిలే అనుకున్నాం. ఆ, అనుకొని కొంచెం ఆంటీ తాళం ఇవ్వండి రూమ్ చూస్తాం అంటే, ఆహా నేను మీకు ఇయ్యను పోండి అంటది. అరే ఆహా ఏందంటే రీజన్ అంటే, ఆహా నేను మీకు ఇయ్యను పోండి అనిద్ది. ఇంకొక ముసలోడు 3 నెలలు అడ్వాన్స్ ఇమ్మంటాడు. ఆ రూమ్ చూస్తేనేమో అగ్గిపెట్టెల తీరుంది. హాల్ అగ్గిపెట్టే, బెడ్రూమ్ అగ్గిపెట్టే, ఇద్దరు పండుకుంటారు. ఇక కిచెన్ అంటావా, బాత్రూమ్ అంత ఉంటది. ఇక బాత్రూమ్ ఇక చెప్పనవసరం లేదు. నీళ్ళు వస్తాయి అంటే నీళ్లు సరిగ్గా రావంటాడు. కానీ రెంట్ ఎంత అన్నా అంటే నువ్వు 14,000 పే చేయి తమ్ముడు నెలకు అంటాడు. కానీ ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్ గా 3 నెలలు అడ్వాన్స్ కట్టమంటాడు. వెరీ హాస్టల్లో 4,500 కట్టి ను- ఫుడ్ దొరకొచ్చినోడు ఇక్కడ ఇంత 3 నెలలు అడ్వాన్స్ నీకు ఏడికెళ్ళి కడతాడు. రైట్. రే అశోక్, నువ్వు రానప్పుడు ఆ నేను రూమ్ ఎత్తుకోవడానికి వెళ్ళినా కదా. సో ఆ సేమ్ ఈ కొన్ని ఉమ్, కేసెస్ నాకు లగిలే కానీ ఒక్క కేసు మాత్రం ఉమ్, చాలా వేడిగా అనిపించింది నాకు.
అంత రూమ్ ఏమంటారు? మాట్లాడింది ఉమ్, ఆ బ్యాచిలర్స్ అని చెప్పినా, నేను ఇంకో ఇద్దరు ఉంటాను ఉమ్, చెప్పిన, రెంట్ అడిగిండు. ఉమ్, సరే 2 months అడ్వాన్స్ ఉమ్, అడిగిండు, అది కూడా ఓకేందరా. ఆ ఉమ్, నెంబర్ ఫిట్ చేసుకునేటప్పుడు నా పేరు అడిగిండ్రా, నేను సోహెల్ అని చెప్పిన. ఉమ్, ఓహో, ఓకే. మీ ఉమ్, క్యాస్ట్ ఏందని అడిగిండ్రాడు వెంటనే. అంటే డైరెక్ట్ ఇదే మీరు కూడా చెప్పలే, మీ క్యాస్ట్ ఏందని అడిగిండాడు. ఉమ్. జస్ట్ పేరు అడిగి. ఆహా. ఉమ్, ఆ అది. ఒక్క సీన్ కి అంకుల్ ఏమైంది ఇప్పుడు, నా దాంతో ప్రాబ్లం ఏంటంటే, సారీ అమ్మా మేము ఉమ్, ఇవ్వలేము ఇప్పుడు, మీరు వెళ్ళిపోవచ్చు అని ఆ, చెప్పినాడు. కానీ నువ్వు కాస్ట్ నాకు అడిగి ఇంతవరకు వెళ్ళియడమేంది మామ చెప్పలేం రెంట్కి, మామ నాకు ఇది. అర్థం కాదు. ఆ ఆ, 25 లో బతుకుతున్నాం మనం, ఇంకా కాస్ట్ గురించి ఉమ్. గొడవలేంద్రా. అంతే. ఆహా, సెంచరీ ఏదైనా చాదస్తం మారదురా. ఉమ్. అది 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 కూడా నిజమే తాతల కానీ మామ. దగ్గర నుంచి పుంజుకుంటున్నారు వీళ్ళు వారసత్వంగా. ఓకే, వారసత్వంగా మంచితనాన్ని అయితే పక్కన పెట్టారు. ఉమ్. ఏదైతే కాస్ట్ పిచ్చి ఉంటుందో, మత పిచ్చి ఉంటుందో, అది ఖచ్చితంగా ఉమ్. రూమ్ ఓనర్స్ కి అయితే మ్యాండేటరీ రా. చికెన్ వండొద్దు అంటాడు ఒకడు. ఖచ్చితంగా రా బావ. ఒకడేమో నువ్వు మందు తాగొద్దు అంటాడు. అరే నువ్వు బ్యాచులర్ కి నువ్వు ఆల్రెడీ రెంట్ ఎక్కువ తెలుసును. తీసుకుంటున్నావు బ్యాచులర్ అని. ఆడు మందు తాగుతాడు, చికెన్ వండుకుంటాడు. ఆయన ఏం చేయమంటావు? ఆకులు తినమంటావు? వానికి ఆకులు వండుకో చేత కాదు. ఆడు పోయి తెచ్చుకుంటే బిర్యానీ తెచ్చుకుంటాడు. నీకు అట్ట కూడా అవును. ఒప్పదంటావు, మళ్ళీ రెంట్ ఏమో కావాలంటావు. మళ్ళీ అడక్క. 3 నెలలు అడ్వాన్స్ కావాలి మామ, మినిమం 3 నెలలు అడ్వాన్స్ కావాలి. ఆహా, 3 నెలలు అడ్వాన్స్ అంటాడు. ఆడు అని పిల్లని రాసిస్తాడో ఏమో అర్థం కాదు నాకు. ఫస్ట్ ఉమ్, నీకు రూమ్ దొరకలేదు అనుకో, ఆ, బ్రోకర్ గాని సెడ్ చేద్దాం అనుకుంటాడు. ఆ బ్రోకర్ గాని ఆ, సెడ్ చేసిన అనుకో, రెంట్ లో సగం ఉమ్. అంటున్నాడు. మా ఆహా, నేను ఆడు ఇంకోటి ఇంకోటి తెలుసా తెలుసా, ఏడుంటాడో ఫేస్ తెలియదు. చేసిన. ఒరే, ఆ, చెప్పు. ఉమ్, నేను ప్రతి మంత్ ఎండ్ కి నాకి అంటే 25 ఉమ్, తర్వాత నో బ్రోకర్ నుండి ఉమ్, డైలీ కాల్స్ వస్తాయి నాకు. ఎత్తినా అనుకో, అవును. ఉమ్, మీ ఉమ్, బిల్డింగ్ లో ఏదైనా ఖాళీగా ఉందా అని అడుగుతారు. అసలు నా బిల్డింగ్ ఉమ్, ఉన్నట్టు, దానికి ఇట్లా ఖాళీలు ఉమ్, అంటే రూమ్లు ఉన్నట్టు వాళ్ళకి ఎట్లా తెలిసిందో అర్థం ఉమ్. కాదు. అంటే ఒక్కసారి ఆహా, టులెట్ కోడ్ అదంతా పెట్టిన, ఇక గూగుల్ దయ దాన్ని మహి, సెర్చ్ గూగుల్ తల్లిది చేసుకుని మహిమ. మళ్ళా వాళ్ళు దాంట్లో ఎక్కించుకున్నారు. అంత ఇది అదే. ఉంది ఈడ. ఆహా, ఇక ఈ బ్యాచిలర్స్ కి పెద్ద టెన్షన్ ఏంటంటే నో బ్రోకర్ రా. ఆడక్కడ బ్యాచిలర్స్ కి రూమ్ ఇస్తా అంటాడు. మనం 15 కిలోమీటర్ల ఉమ్. దూరము ఏముంటది, సరే మనం రోడ్డు మీద అయితే బండలేంగా అని చెప్పి ఆ 15 కిలోమీటర్లు పోతాం. ఆడరాకు పోయాక నేను ఉత్పగ పెట్టిన నో బ్రోకర్ లో అంటాడు ఆడు. తీరా చూస్తే ఆడు పెట్టిన ఫోటో వేరు, ఆడు రూమ్ వేరే. ఈ నో బ్రోకర్ వాడు ఏంది, ఫస్ట్ లో కాస్ట్ తీసుకునేటోడు కాదు, నో బ్రోకర్ ఫీజు అన్నట్టు నిజంగానే నో బ్రోకర్ ఫీజు ఉండేది. ఇప్పుడు వాడు ఒక ఐడి ఇస్తాడు, నెంబర్ కొట్టడానికి పోతే ఆడు కాస్ట్ పైసలు తీసుకుంటాడు. 1000 రూపీస్ నేను చూసిన. అంతే. అదే 1000 రూపీస్. ఇప్పుడు బ్రోకర్ గానికి కట్టాలి, ఓనర్ గానికి అడ్వాన్స్ కట్టాలి. ఇక మనం తినేది ఏంది, రైస్ బ్యాగ్ చూస్తే హెచ్ఎంటీది కొనుక్కొచ్చి 1600 ఉంది. ఇక బ్యాచులర్స్ అంటే ఒకటే రా, ఓనర్ ని బాగు చేసి అటు ఆఫీస్ వాడిని బాగు చేస్తా, పెట్రోల్ బంక్ వాడిని బాగు చేస్తా, అర్రవకోకుండా పస్తులు వండుకుంటావో వాటర్ తాగి వండుకుంటావో ఇక అది మన ఇష్టం. కాదు, మన ఉమ్. జీవితాలు మనం బతుకుతున్నావా, మన వల్ల ఇలా జీవితాలు బతుకుతుందే అర్థం కాదు తెలుసా ఆహా, ఫస్ట్. అదే అదే. ఏం లేదురా బ్యాచులర్ లైఫ్ లో. బ్యాచులర్ లైఫ్ అంటే ఏం లేదురా, ఈఎంఐలు క్రియేట్ చేసుకోవడం కోసం బతుకుతాం. ఇక మ్యారేజ్ అంతే. అయ్యాక ఏంది, ఆ ఈఎంఐలు కట్టడం కోసమే బతుకుతాం. అది. ఉమ్. ఇప్పుడు మనం జస్ట్ ఈఎంఐలు క్రియేట్ చేసుకునే స్థాయిలో ఉన్నాం. ఫస్ట్ ఆఫీస్ లో చులకనగా వాడే పదవి ఏంటంటే, నువ్వు బ్యాచులర్ గాడివి, నీకేంది ఉండటానికి. బ్యాచులర్ గా ఆ, నీకేం పని ఉంటుంది, నువ్వేం చేస్తావు పోయి రూమ్ కి. ఈడ అదే. పని చేయమంటాడు వాడు, ఇంకో గంట ఆరింటి తర్వాత ఎక్కువ. నేనేం చేసుకుంటే. అదే. కాదు ఆహా, మామ, నాకు ఈ డౌట్ నాకు చాలా సార్లు రైజ్ ఒంటికాతో అయింది. ఒక సొమ్ము ఆ, ఏదో అన్నాడు రా మా ఆహా, ఆఫీస్ లో పెద్దోడు ఒకడు. నేను ఆ ఆ ఆల్ సామె. చెప్పు చెప్పు చెప్పురా, నువ్వు చెప్పు. చెప్పు. ఆ సామెత ఏంది అర్థం కాలే గానీ, ఒంటెకాత ఒక సొమ్ము ఏదో అన్నాడు రాడు ఒకటి నన్ను. ఓకే. అంటే ఆహా. ఒక్కడివి ఆ తాడు లేదు బొంగరం లేదు నీకు అన్నట్టుగా అన్నాడు. నా కాదు మామ, కొడుకులు పెళ్లి ఆల్మోస్ట్ కాకుండా ఆడే 24 పదవులు ఎట్లా. గంటల్లో 8 గంటలు నేను ఆఫీస్కి ఇస్తాను. అవు. ఆ, ఆ ఆ 8 ఉమ్, గంటల టైంలో నువ్వు ఎంత వర్క్ ఇస్తావో అంత వర్క్ ఇస్తే చేయగలడానికి రెడీగా ఉన్నా. సరే అవును. మా ఉమ్, అంటే ఆఫీస్ కోసం ఉమ్, బాబు రిక్వెస్ట్ చేసి ఇంకో 1 అవర్ ఎక్స్ట్రానే ఉంటున్నాం. ఉమ్, అయినా కూడా ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు నీకేం పని ఉంటుంది వెళ్తా ఉంటే, ఇక మేము మనుషులం కదా, ఉమ్. మేము బతకొద్దా, మా కోరికలు ఉండవా. అదే బ్యాచులర్ అనేసరికి ఓనర్లకి చులకన, కొట్లోళ్ళకి చులకనే. అన్న కొంచెం అన్న ఆ, శాలరీ ఫస్ట్ కొత్తదన్న, ఈ 4 రోజులకి సరుకులు ఇరాదంటే నువ్వు ఇప్పటికడా బ్యాచులర్ ఇయ్యమంటాడు. ఆ ఏందో. అది. అరే నిజం చెప్పాలంటే బ్యాచులర్ గుడికి పోయినా కూడా పంతులు గాడు ఈడు ప్రసాదం కోసం వచ్చిండు అనే కాటికి వచ్చింది రేవారం. అంటే జోక్ అని అనిపిత్తది కానీ అది నిజంగా సీరియస్ మ్యాటర్ మామ. నేను ఫేస్ చేసిన అంటే చెబుతున్నా. అరే నీ మనం కండక్టర్ గాడు రెస్పెక్ట్ ఇయ్యడు. అసలు ఏందో మన మొహానే బ్యాచులర్ గాడు ఈడు అని రాసుండిద్దో. మన కళ్ళు చూస్తే లోపలికి పోయి ఉంటాయి. ఎందుకంటే మనం సరిగ్గా తిండి తినం, నిద్రపోం బ్యాచులర్ రూమ్స్ లో. ఇక ఈ చూస్తే చాలనుకుంటానికి ఈడు బ్యాచులర్ గాడు అని అర్థమైపోయింది. మావా టు బి ఫ్రాంక్, ఎంత ఉమ్, చెప్పు. హైదరాబాద్ లా
ఎక్కువ జీతం వస్తేనే కొంచెం మంచి లైఫ్ బతకగలం. లేదు ఉమ్, తక్కువ ఉంది అంటే సప్పుడు కాకుండా ఉమ్, ఇంటికి పోవడం బెటరు. ఇంటికాడ కొద్దిగా ఉహుం, ఒక్క ఆ, ఎకరా, ఒక్కటి 2 ఎకరాలు పొలం ఉంది అంటే ఆరాం పొలం పని ఉమ్, చేసుకొని బతకడం బెటరు. ఇక ఉమ్. లైక్ మనకు ఎన్ని వేలు వచ్చినా సరిపోవు, 50 60 మనకు వచ్చే ఇప్పుడు సాలరీస్ ఉమ్. దేనికి సరిపోవు ఫస్ట్ ఆహా, ఇంకా. ఆ లెక్కకొస్తే నేను హైదరాబాద్ రాంగ్లోనే హాస్టల్లో పడలేదు హరి, వీడి తీరు. నాకు ఉమ్, కూకట్పల్లిలో మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు, డిగ్రీ బ్యాచ్, రమేష్ దుర్గా శివప్రసాద్ అని. వాళ్ళు ఒక రూమ్ లో ఉండేటోళ్ళు, ఆ రూమ్ లో అన్నోళ్ళు ఉంటారు, హర్ష అన్న, నాగేంద్ర అన్న, సుధన్ అని చెప్పేసి. ఉమ్, వాళ్ళు ఏంది, వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లు మంచిగానే పే ఉంటది, సరే అమౌంట్ డిస్కషన్ కాకుండా వాళ్ళకి మంచిగానే పే ఉంటది. వాళ్ళు అంత అమౌంట్ ఉన్నా కూడా వాళ్ళు బ్యాచులర్ లైఫ్ స్ట్రగుల్ పడ్డారు. గట్టిగానే పైసలు అది ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా, అయినా సరే బ్యాచులర్ స్ట్రగుల్ అయితే పడ్డారు. నాకు ఆ రూమ్ లో నేను 2 నెలలున్నా, అక్కడ నేను అనుభవించి మంచిగా ఉండి వాళ్ళు నన్ను చూసుకుంటుంటే నాకు ఏ కష్టం తెలియలేదు. ఎప్పుడైతే హాస్టల్కి వచ్చానో అప్పుడు ఇదిరా బై బ్యాచులర్ లైఫ్ అని అనిపించింది. ఉమ్, అది అది ఇక్కడ అవును. అమౌంట్ ఉన్నా లేకున్నా ఏది ఉన్నా సరే, బ్యాచులర్ అంటే హైదరాబాద్ లో ఓనర్స్ కి, హైదరాబాద్ లో షాప్ వాళ్ళకి, ఆఫీస్ వాళ్ళకి అందరికి చులకనే. అవును. ఉమ్. తెలిసేది. కానీ ఈ హాస్టల్స్ లో కానీ ఇక్కడ ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొంతమంది పరిచయం అవుతారు ర్యాండమ్ గా, బట్ వాళ్ళే లాస్ట్ దాకా ఉంటారు అనుకో, అది వేరే ఉమ్. విషయం. అరే ఇప్పుడు నేను ఈక్వల్ గా చూసుకుంటే మన ముగ్గురం ఆఫీస్ లైఫ్ లో పరిచయం అయ్యి, మన ఇద్దరం ఇప్పుడు బ్యాచులర్స్ ఆ, ఉన్నాం, వీడు కూడా మేబీ జాయిన్ అవుతాడు నెక్స్ట్ ఇయర్. యా, యా. అది. ఆ, నాలాంటి ఉమ్. గొప్పలు తగలడం మీకు అదృష్టం చేసుకున్నారా మీరిద్దరు రే? అరే ఈ నువ్వు ఎగ్జిట్ కొడతా ఓనర్లు, ఫస్ట్ ఇక్కడ నుంచి. ఓనర్ కాబట్టి ఆ ఆంటీలందరిని వదిలేసి రాలేక ఇన్ని రోజుల నుంచి ఉంటున్నావులే గాని. యా. ఆ, ఉమ్. నా ఫోటో మీ రూమ్ లో కానీ పెట్టుకుని డైలీ హరిగాంధీ పూజలు లైఫ్ చేయండిరా. వేరురా. అందులో లైఫ్ ఆరా, పొద్దున్న లేచిన కాడ మింగులే మింగులే, అదో జీవితం అంది. కాదు, ఎంత తిన్నా కూడా అమాయకంగా ముఖం పెట్టి పెద్ద రూమ్ ఓనర్ వీడన్నట్టు బిల్డప్ నూపుతాడు. ఆ, క్లీన్ చేయడానికి ఈడే ఉంటాడు ఆడ ఒకడు అంతే రూమ్ వీక్ లో. ఉంటాడు. ఆ, యా, యా, ఆఫ్ కోర్స్. అట్లా. ఉమ్. సో మొత్తానికి ఇంతమందిని మోసం చేసినారు ఆ ముఖంతో. ఆ, మా అది మీ కామన్. నో, నాట్ ఏ సింగిల్. కానీ ఐఎమ్ ఆహా, సింగిల్ కానీ స్టిల్ నౌ. కానీ యా. బ్యాచులర్ లైఫ్ లో ఒక ప్లస్ ఏందో తెలుసాము, మనం ఒక రోజు వీక్ లో ఖచ్చితంగా చికెన్ వండుకొని తింటాం చూడరా. ఇంకా ఆ రోజు మంచిగా చికెన్ వండుకొని వండుకొని తినేసి ఇప్పుడంటే పండుకుంటే వచ్చే ఇప్పుడంటే వేరే ప్రశాంతతే అలవాట్లు లేవు. వేర్రది. బా ఇప్పుడంటే వేరే అలవాట్లు లేవు కానీ హాస్టల్స్, మామ. అదే హాస్టల్ చూస్తే డార్క్ ఉంటది, నరకంగా అనొత్తది, ఆడేమో ఆ, ఫీజు తీసుకుంటాడు, ఓనర్స్ ఒకరికి చూస్తే ఇంత తీసుకుంటారు. వీటిల్లో కూడా మనం నవ్వుకుంటా హ్యాపీగా బతుకుతుంది, మూవీస్ చూసుకుంటా అండ్ మనలో మనం మీమ్స్ జోక్స్ వేసుకుంటా సర్వైవ్ అవుతున్నాం అంతే. ఇంకోటి మనం ఉమ్, మన వర్క్ ని ఎంజాయ్ చేస్తాం. అది మనకి మెయిన్. ఆ, ఇక నిజం చెప్పాలంటే మనం ఇక్కడ బ్యాచులర్ లైఫ్ సర్వైవ్ అవ్వడం వల్ల మెయిన్ మైనస్ ఏంటంటే విటమిన్ లోపం వద్దురా, ఫుడ్ టైంకి తినం. అదే. హాస్టల్‌లో ఉన్నప్పుడు కడుపులో నొప్పి ఒకటి ప్లస్ రా. వాడు బియ్యం నేను మంచిగా కొడతా తమ్ముడు, మిల్లు పట్టినయి మంచిగా కొడతా అన్నా అంటాడు. తీరా చూస్తే అదేముండదు. నువ్వు 4 ముద్దలు తినేసేసరికి ఆడేం కలుపుతాడో ఏమో గాని, అన్ని హాస్టల్‌లో అనలేం గాని, ఉమ్, కొన్ని హాస్టల్‌లో మాత్రం ఖచ్చితంగా కలుపుతారు. దాన్ని మనం తినలేం. అవును. నాది ఆపోజిట్ ఒక హాస్టల్ ఉంటది మా. నేను ఫుడ్ హ్మ్. చేసుకోను కదా, హాస్టల్లో మాట్లాడుకున్నా. ఆ హ్మ్. ఆ అన్న ఒక జస్ట్ 2000 తీసుకుంటాడు. మనం పొయ్యి హ్మ్. తింటాం చూడు, చికెన్ చేసిన, ఎగ్ చేసిన, మనం వేసుకున్నంత ఎక్కువ హాస్టల్లో ఎవడు వేసుకోడు అన్నట్టు. అదే యాక్చువల్లీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దానిలో ఫస్ట్ నుంచి ఒకటేరా, నువ్వు అదృష్టవంతుడివి. ఉమ్, అది. మన అది దానిలో అతిగా దరిద్రం ఎవడన్నా అనుభవించినోడు ఉండంటే అది సోయల్ నిజమే. గాడు. నవ్వుతావేందిరా, అరే నిజమే మరి కదరా. ఘోరం రా. హైదరాబాద్ హ్మ్. వచ్చినప్పుడు ఏం హ్మ్. ఏం తెలీదు, అదే. ఫ్రెండ్స్ లేరు, ఇక్కడ ఏరియాస్ తెలియదు. ఫస్ట్ టైం హ్మ్. నేను హైదరాబాద్ రావడం కూడా అది డైరెక్ట్ హ్మ్. లగేజ్ లగేజ్ తీసుకుని దిగిపోయినా తెలుసా జాబ్. సో ఇది హ్మ్. మన హైదరాబాద్ లో బ్యాచిలర్ లైఫ్. మనం ఊరి నుండి ఎన్నో కలలు పెట్టుకుని మనం ఏదో సాధిద్దాం హైదరాబాద్కి వచ్చి అని అనుకుంటాం కానీ, హైదరాబాద్ లో వచ్చి పర్ఫెక్ట్ గా లైఫ్ లీడ్ చేయకుంటే ఖచ్చితంగా వాడంత సర్వనాశనం ఇంకెవ్వడు కాడు. హైదరాబాద్కి వచ్చిండంటే పర్ఫెక్ట్ గా ఉండాల, ఫైనాన్షియల్ గా కానీ జాబ్ పరంగా కానీ అన్ని కరెక్ట్ గా చూసుకుని హైదరాబాద్కి వస్తే తప్ప ఇక్కడ సర్వే కాలేము. ఒకవేళ అవన్నీ లేకుంటే జస్ట్ ఊర్లో ఉండి ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయడం చాలా బెటర్ నన్ను అడిగితే. ఆ ఇంకోటి ఏంటంటే
హైదరాబాద్ లో లైఫ్ నీకు ప్రతి రోజు గివప్ ఇచ్చేయమనే చెప్తాను నీకు. నీ అవు వల్ల కాదు, నువ్వు వెళ్ళిపో అని హింట్ ఇస్తా ఉంటది. కానీ ఎవరైతే అన్ని తట్టుకొని ఇక్కడ ఉంటాడో, లీడ్ చేస్తాడో, వాడు మాత్రం చాలా బాగుంటాడు రా. గెటిన్ అవుతాడు. ఇక అందరూ లీడ్ చేసిన వాళ్ళు ఆ లెక్కను చూస్తే ఈఎంఐ స్టార్ట్ చేసిన ఎవడైనా లీడ్ చేయాల్సిందే, తప్పదు. అది. ఆల్మోస్ట్ 7-8 years రా నేను హైదరాబాద్కి వచ్చి. ఉమ్. ఇక అంతే. ఇంకొక 30 సంవత్సరాలు ఈడ బతుకుతావు, తర్వాత పిండం ఎత్తుడే. స్టార్టింగ్ ఈధర్ చాలా భయపడ్డా ఎట్లా బతకాలి, ఏం బతకాలని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక అశోక్ నువ్వు గారిని నిన్ను చూసిన నువ్వు కేర్ తర్వాతే చేసుకుంటూ మనము ఉంటే బతకొచ్చు అనే ఒక హోప్ వచ్చింది. ఆహా కాదు, ఇక్కడ ఆ, వింత ఏంటంటే హరిప్రసాద్ గారు ఆల్రెడీ సర్వభోగాలు అనుభవిస్తాడు, మళ్ళీ బ్యాచులర్ లైఫ్ గురించి బాధపడతాడు. ఏం లేదురా. ఇక ఇంతే, బ్యాచులర్స్ అందరూ ఒకటే చేయండి రా భయ్, కష్టపడండి కష్టపడండి కష్టపడుతూనే ఉండండి. యా, అది ఈ రోజు మన ఈ పాయింట్ బ్యాచులర్ లేపేస్తే లైఫ్ కష్టాలు. మళ్ళా నెక్స్ట్ టైం ఇంకో టాపిక్ తో మళ్ళీ ఈ మేము పార్ట్ ముందుకు వరకు వస్తాం. అయితే ఇంతే. నెక్స్ట్ పార్ట్ వరకు మళ్ళా కలుద్దాం. యా.